ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో గల శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కాలేజీ ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారిగా ఇంజనీరింగ్ డే వేడుకలు రావడంతో చైర్మన్ గోరెంట్ల రవికుమార్ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ డే ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. అదే సమయంలో తమ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన విద్యార్థినులకు 100% ప్లేస్మెంట్ కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం తాము తీసుకుంటున్న చర్యల గురించి గోరెంట్ల రవికుమార్ మీడియాకు వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ గోరెంట్ల హర్షిత్, డీన్ ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ కె సుధీర్ చక్రవర్తి, హెచ్ఓడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. క్వాంటమ్ కంట్రీ లీడ్గా సేవలు అందిస్తున్న అంజని ప్రియదర్శిని ఇంజనీరింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. These two students only for prize. P. Janaki from ECE section. Poster presentation. So G. Yashoda from AIDS. In the agriculture, when you are preparing the fertilizers, you need to simulate ammonia molecules. So we require quantum computers to solve it. Stock market optimizations, if someone does the stock market trading, right? Suppose you have an algorithm, if the algorithm is running 4 to 5 hours, it won't be useful for computer will run and more than 5-6 years. It will keep running it. So every column vector will take it, it will do multiplication, addition, it will take years. So whenever our CPUs are not working, we will go for the supercomputers. Whenever the supercomputers are not working, they by default decided, right? The content has a capacity. Look at the picture and get an idea. But one more problem is there, where you need a computer to solve it. How many codes are unloaded? Today, as we celebrate our Engineers Day, I am happy to share some few words on the topic role of engineers in our everyday life. Let us remember the words of Sir M. Vishweshwaraya, whose birthday we are celebrating today. Engineering is not just about machines and technologies. It is about making life easier, safer and better for us. Engineering, look around you, the roads and bridges we travel on, the buildings we live and study in, the electricity we are using to light our rooms, the phones we are using to connect with our friends, everything, even the water supply we are using every day, everything is the result of an engineer's effort. మన ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్షాప్ నిర్వహించాము. విద్యార్థులకు కాంపిటీషన్స్ నిర్వహించాము. ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యత, దాని విశేషాలు, వాటన్నిటి మీద విద్యార్థులు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించడంలోనే ఇంజనీరింగ్తో పాటు ఎంసీఏ, ఎంబీఏ కూడా ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరమే ఊహించని రెస్పాన్స్, దాదాపు 300 మంది విద్యార్థినులు ఈ కళాశాలలో చేరటం జరిగింది. అందులో ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు దాదాపు 100 మంది ఉన్నారు. పేరెంట్స్కి శ్రీహర్షిని ఆర్గనైజేషన్ మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఈ ఇంజనీరింగ్ కాలేజీని రాబోయే 4 సంవత్సరాల్లో 2000 మందికి పైగా విద్యార్థినులతో ఒక జిల్లాలోనే టాప్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి తీసుకురాబోతా ఉన్నాం. మా టార్గెట్ ఒకటే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి ఎడ్యుకేషన్తో పాటు 100% ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఈ ఆర్గనైజేషన్ తరఫున కృషి చేస్తామని